ఓం గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 64వ భాగానికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ప్రశ్న: ఒక జీవుడు చనిపోయిన తరువాత బ్రహ్మంతో కలిసిపోయేటట్లయితే ఇక తరువాత పునర్జన్మ అనేది ఎట్లా వస్తుంది అని అడిగితే మహర్షి గారు, ఎవరు చనిపోవటం, ఎవరికి పునర్జన్మ అని అడిగారు. నేను అన్న మాట యొక్క అసలైన అర్థాన్ని గ్రహించు, ఆ తరువాత దానికి జన్మలు ఉంటాయేమో తెలుస్తుంది అన్నారు. మరొక ప్రశ్న: మహర్షి వారు తమ రచనల్లో ఒకచోట ఆత్మ సాక్షాత్కారానికి గురువు యొక్క అనుగ్రహ దృష్టి ఉపయోగిస్తుంది అని రాశారు. అది ఎట్లాగూ? ఆత్మ, గురువు, సాధకుడు మూడు ఒకటే అని కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే మహర్షి గారు నేను అంటే ఎవరో లోపల చూసుకోవాలి. అప్పుడు అంతా ఒకటే, తాను, గురువు, దైవం అంతా ఒకటే అని తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకోలేని వారి కోసం ముందు దైవాన్ని ఉపాసించమని, తరువాత ఆ దైవమే గురువుగా వస్తాడని, తరువాత ఆ దైవము గురువు రెండు తన ఆత్మయే అని తెలుసుకుంటాడు అని చెప్తాం. అట్లా కాక ఒకేసారి తనలో ఆత్మను చూసుకోగలిగితే ఇక గురువు బాహ్యంగా ఆయన అనుగ్రహ దృష్టి అవసరం ఉండదు. అంటే మాటల్ని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఒకేసారి తనలో ఆ సత్పదార్థాన్ని గ్రహించగలిగితే వేరేమీ అవసరం ఉండదు. కానీ సాధారణ ముముక్షువుల కోసం ముందు దైవం, తర్వాత గురువు, తర్వాత ఆత్మ, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవసరమవుతాయి. తర్వాత సందిగ్ధాలు, అనుమానాలు, భయాలు ఇవన్నీ ఆత్మను దర్శించలేని వారికి అహంకారం వలన వచ్చినవే. నిజానికి అదంతా కలిసి అహంకారమే అవుతుంది. దాన్ని తీసివేయాలి. ఎట్లా? అహంకారం అంటే ఏమిటి అని విచారణ చెయ్యాలి. అప్పుడు అది నశిస్తుంది. చీకట్లో ఒక చెట్టునో స్తంభాన్నో చూసి సరిగా గుర్తించలేక అది ఒక దయ్యం అని భ్రమపడతారు. దానిని విచారణ చేసి దాని స్వరూపాన్ని తెలుసుకుంటే దయ్యం అనేది అసలు మొదటి నుంచి లేదు అని తెలిసొస్తుంది. అహంకారం కూడా అంతే అన్నారు. అహంకారం వల్ల
ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే దాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం ఎందుకు అని అడిగారు. మహర్షి గారు చెప్పారు, అహంకారం పెరిగి 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 చివరికి ఆ బాధల్ని భరించలేక అహంకారం అంటే ఏమిటి అని విచారణ వచ్చినప్పుడు అది లేకుండా పోతుంది. అంటే అహంకారం పెరగటంలోనే అది నిర్మూలనం కావటానికి బీజం ఉన్నది. చిన్న పిల్లల్లాగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది ఏమిటి అంటే చిన్న పిల్లల్లో ఏ విషయము గట్టిగా పట్టుకుని నిలబడదు. అంటే వారికి సంస్కారాలు, వాసనలు బలహీనంగా ఉంటాయి. అట్లాగని చిన్న పిల్లల్లాగా అయిపోదాము అని ప్రయత్నం చేయకూడదు. పిల్లలు కూడా పెరుగుతున్న కొద్దీ వారి వాసనలు, అహంకారం బలపడుతూ వస్తుంది. జ్ఞాని విషయంలోనూ ఆ అహంకారం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. అది తేడా. అప్పుడు ఆ జ్ఞాని పిల్లవాని వలే అయిపోతాడు. సత్యం అనేది ఒక్కటి శాశ్వతమైనటువంటిది. దానిని అర్థం చేసుకోవటం మంచిదే. కానీ అంతకు ముందు ఉన్న అజ్ఞానం తిరిగి రాకుండా కూడా చూచుకుంటూ ఉండాలి. ఇది సాధారణ సాధకులందరికీ దాదాపుగా 100 మందికి సరిపోయే మాట అండి. అజ్ఞానం ఒకసారి నశిస్తే ఇక మళ్లీ తిరిగి రాదు అన్న మాటలు కూడా అక్కడక్కడ కనపడతాయి. అది ఉత్తమోత్తములైన సాధకులకు చెప్పిన మాట. సాధారణంగా 100 మందికి ఇప్పుడు మహర్షి గారు చెప్పింది సరిపోతుంది. మళ్లీ అజ్ఞానం తిరిగి రాకుండా, అంటే వాసనలు వాటి బలాన్ని చూపించకుండా ఉండటం కోసం ఏదో రకమైన జాగ్రత్త తీసుకోవాలి. తరువాత ఒక ప్రశ్న, దేనైనా కోరటం అనేది తప్పు అంటారా? మహర్షి గారు చెప్పారు, కోరవచ్చు, కానీ కోరిక నెరవేరినప్పుడు దాని గురించి ఎక్కువగా సంతోషపడటము, అది తీరనప్పుడు బాధపడిపోవడము పనికిరాదు. అంటే భగవద్గీతలో చెప్పిన కర్మ చేయడానికి కావలసిన కోరిక ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఇక దాని శక్తి పోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా, అనుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా సమదృష్టితో ఉండాలి అని చెప్పారు. ఇందాక అడిగిన ప్రశ్నే మళ్లీ వచ్చింది, అహంకారాన్ని ఎలా నిర్మూలించాలి అని మరొకటి అడిగితే, ముందు అహంకారాన్ని పట్టుకో, తరువాత దాన్ని ఎలా ధ్వంసం చేయాలో తెలుస్తుంది. అసలు ఆ ప్రశ్న అడిగేదెవరు? అది కూడా అహంకారమే. అది తనను తాను చంపుకోవడానికి ఇష్టపడుతుందా? అందువలన అటువంటి ప్రశ్నల వల్ల అహంకారం మరొక రకంగా బలపడుతుంది. మరి పద్ధతి ఏంటి అంటే, అహంకారం అంటే ఏమిటి, దాని మూలం ఏమిటి అని అన్వేషించాలి. అప్పుడు అది అసలు లేనే లేదు, అసత్పదార్థం అని తెలుస్తుంది. దానిని నిర్మూలించే పద్ధతి అదే అన్నారు. తర్వాత యోగము, జ్ఞానము అనే దాని గురించి చెప్తూ, సహస్రార చక్రం మీద మంచి ఏకాగ్ర ధ్యానం చేస్తే సమాధి స్థితి, అందువల్ల ఆనందము కలుగుతాయి. కానీ లోన ఉన్న వాసనలు ధ్వంసం కావు.
సమాధిలో నుంచి బయటికి రాగానే మళ్ళీ అవన్నీ పాత మార్గంలోనే సాగుతాయి అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 64వ భాగంలోనికి వస్తున్నాం. 1939 జనవరి 28. సంభాషణ 617. ఇందులో ఎవరు అడిగారు, ఆ సందర్భం అది లేదు. ఇది ఒక సిద్ధాంతపరమైన ఉపన్యాసంలాగా ఉంది. మహర్షి గారు ఇట్లాంటి చెప్పరు, మరి సందర్భం ఏంటో తెలియదు. అందుకని కొంచెం క్లుప్తంగా చూద్దాం. మనకు సాధకులకు ఆ వివరాలు, శాస్త్ర పదాలు, శాస్త్ర పరిభాష అవన్నీ అవసరం లేదు. ఒక జీవుడికి 5 అవస్థలుంటాయి: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయము, తుర్యాతీతము. సాధారణంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ తుర్యము, తుర్యాతీతము అనేది 2 ఎక్కువగా చెప్పారు. జీవుడే జాగ్రత్త అవస్థలో విశ్వడు అంటారు. అదే విశ్వమంతా కలిపి చూస్తే దాన్ని విరాట్ అని పేరు పెడతారు. హృదయ స్థానంలో ఉంటారు. కళ్ళ ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పంచభూతాలు, 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం అనే 4, 24 తత్వాలు, ఇవన్నీ కలిపి స్థూల శరీరం అంటారు. ఇందులో సత్వగుణం ఉంటుంది. ఓంకారంలో ఉండే అకారం జాగ్రత్త అవస్థకి గుర్తు. దీన్ని విష్ణు దేవుడు అధిష్టానంగా ఉంటాడు అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే రకంగా స్వప్నాన్ని గురించి, సుషుప్తి అవస్థను గురించి సిద్ధాంతం శాస్త్రపరంగా చెప్పారు. దాన్ని వదిలేస్తున్నాము. ఇక తురీయం గురించి చెప్తున్నారు. జాగ్రత్త అవస్థలో ఉంటూనే హృదయ స్థానాన్ని వదలకుండా, అంటే ఇక్కడ హృదయం అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పే హృదయం, ఎక్కడి నుంచి ఆలోచనలన్నీ పుట్టుకొస్తున్నాయో అంటే ఆత్మ అన్న అర్థంలో, దాన్ని వదలకుండానే మనస్సులో కలిగే ఆలోచనలన్నింటినీ ఆపివేసి బ్రహ్మము మీద మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటే అటువంటి స్థితిని తురీయము అంటారు. ఇంకా తుర్యాతీతము అంటే ఈ జీవుడు పరమాత్మలో కలిసిపోయినటువంటి స్థితి. పైన చెప్పిన వాటిల్లో 3 స్థితులు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మనుష్యులందరికీ ప్రయత్నం లేకుండానే వస్తూ పోతూ ఉంటాయి. ఇక తురీయము, తుర్యాతీతము అనేవి ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసి సాధకులు సాధించుకునేటటువంటివి. మోక్షానికి త్రోవ చూపిస్తుంది. ఆ 3 స్థితులు కూడా మారిపోతూ ఉండేవే కాబట్టి అసత్పదార్థము అని చెప్పాలి. శుద్ధ చైతన్యము ఈ 3 స్థితులకే కాకుండా పైన చెప్పిన ఈ 5 స్థితులకు కలిపి సామాన్యంగా ఆధారంగా ఉంటుంది. అది అన్నిటికీ సాక్షిభూతం. తరువాత ఇంకొక ప్రశ్న వచ్చింది. నిద్దట్లో ఉండేటటువంటి ఆనందము అంత గొప్పదైతే మనుష్యుల్లో ఎవరూ కూడా దాన్ని స్పష్టమైన గుర్తు ఎందుకు ఉండటం లేదు అంటే, నీళ్లలోకి మునిగి లోతుగా వెళ్లి తను వెతుకుతున్న వస్తువు దొరికిన తర్వాత బయటికి వచ్చి దాని గురించి చెప్పటము లేక చూపటము చేయగలుగుతాడు. అదేవిధంగా నిద్రిస్తున్నవాడు కూడా ఆ సమయంలో తన అనుభవాన్ని చెప్పలేడు.
అంటే నీళ్లలో ఉన్నవాడికి ఒక అనుభవం కలిగింది కానీ చెప్పలేడు. బయటకు వచ్చినాక చెప్తున్నాడు. అదే రకంగా గాఢ నిద్రలో ఉన్న అనుభవాన్ని అప్పుడు చెప్పలేడు, మెలకు వచ్చిన తర్వాత చెప్తాడు అని అంటున్నారు. తరువాత 1939 ఫిబ్రవరి 1 సంభాషణ 618. హరిద్వార్ నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి అడిగాడు, నన్ను నేను విశ్లేషణ చేసుకుంటూ చూస్తూ ఉంటే బుద్ధి స్థాయిని దాటి వెళ్ళగలుగుతున్నాను, కానీ అక్కడ ఆనందం దొరకటం లేదు. ఇది చాలా మంది అడిగే ప్రశ్నేనండి. నేను విచారణ చేస్తున్నాను, నేనెవరని కొంచెం దూరం వెళ్ళేప్పుడు మనసు ఆగిపోతుంది, కానీ ఆనందం దొరకట్లేదే అని అదే అడుగుతున్నాడు ఆయన. మహర్షి గారి సమాధానం, బుద్ధి అనేది ఆత్మ యొక్క పరికరం, అంటే పనిముట్టు. తనకు కూడా అతీతంగా ఏదుంటుందో, అంటే బుద్ధికి అతీతంగా ఉండేటటువంటి ఆత్మను అది తెలుసుకోలేదు. ఆయన ప్రశ్న, నాకు అది అర్థమవుతోంది, కానీ దానిని దాటిన తర్వాత కూడా నాకు ఆనందం కలగటం లేదు. మహర్షి గారు చెప్తున్నారు, తెలియరాని వస్తువుల్ని తెలుసుకోవటం కోసం బుద్ధి అనేటువంటిది ఒక పరికరం. కానీ నీ సంగతో నువ్వు ముందు నుంచి తెలిసి ఉన్నవాడివే. అంటే ఇక్కడ నువ్వు అంటే ఆత్మ అన్న అర్థంలో చెప్తున్నారండి. అది ముందు నుంచి తెలిసి ఉన్న పదార్థమే, అది జ్ఞానస్వరూపం. అందువల్ల అది మరొక దాని చేత తెలియబడేది కాజాలదు. బుద్ధి అనేది బయట ఉన్న వస్తువుల్ని తెలియపరచడానికి ఉపయోగిస్తుంది, కానీ తనకు కూడా ఏది మూలమో దాన్ని తెలియచేయలేదు. ఆ ప్రశ్నించిన ఆయన మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, అవును ఇది నాకు అర్థమవుతోంది కానీ ఆనందం లేదే. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, బుద్ధి అనేది అంతవరకే ఉపయోగిస్తుంది. నిన్ను నువ్వు విచారించి తెలుసుకోవడానికి సరిపోతుంది, అది అంతకు మించి పోలేదు. దాన్ని తీసుకెళ్లి అహంకారంలో కలపాలి. అహంకారం యొక్క మూలం ఏమిటి అని వెతకి కనుక్కోవాలి. ఆ పని చేస్తే అహంకారం నశించిపోతుంది. నువ్వు ఆ మూల వస్తువుగా నిలబడి ఉండు, అప్పుడు అహంకారం మొలకెత్తదు. నేను విచారణండి మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే. బుద్ధిని కొంతవరకు ఉపయోగించవచ్చు. ఎంతవరకు? నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ప్రాణము కాదు, ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, అది కూడా నేను కాదు. ఇట్లా తనకు తాను చెప్పుకోవడానికి బుద్ధి అనేది కావాలి. మరి బుద్ధి కూడా ఆగిపోతే ఏముంటుంది అంటే ఆలోచించడం, ప్రశ్న సమాధానం, తనలో తాను మాట్లాడుకోవడం, ఇది కూడా ఆగిపోతే ఏముంటుంది అంటే అహంకారం ఉంటుంది మొదట్లో. అంటే నేను ఇంత ఆలోచన లేదు కానీ నేను ఆలోచిస్తున్నాను, నేను విచారణ చేస్తున్నాను, నేనున్నాను, అట్లా ఏదో నేను అన్నది ఉంటుంది. బుద్ధి అంటే ఆలోచనలు ఆగిపోయినప్పుడు అహంకారం బయటపడుతుంది. తర్వాత దానికి కూడా మూలం ఏమిటి అని చూడాలి. అహంకారం సన్నగా ఉన్నప్పటికీ అందులో కూడా మార్పు ఉంది. కాసేపు ఉంటుంది పోతుంది, ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా మారుతూ ఉంటుంది. దానికి కూడా మూలం ఏమిటి అని చూడమన్నారు. అప్పుడు అహంకారం కూడా పోతుంది. ఏం మిగులుతుంది? ఏదో ఒక స్వరూపం, అక్కడ నిలబడి ఉండు అన్నారు. అదే అసలైన నేను లేక శుద్ధ చైతన్యం.
అహంకారానికి మూలం, ఇట్లా చెప్పొచ్చు. సరే, మహర్షి గారు చెప్పిన మీదట ఆయన విని మళ్ళీ అదే ప్రశ్న. ఆ స్థితిలో ఆనందం లేదు. మహర్షి గారు ఇప్పుడు చెప్తున్నారు, జాగ్రత్తగా వినాలండి. ఎందుకంటే చాలా మందికి ఈ అనుమానం ఉండొచ్చు. అక్కడ ఆనందం లేదు అనేది కూడా ఒక ఆలోచన మాత్రమే. ఆత్మ ఆనందం శుద్ధమైనది, అతి సాధారణమైనటువంటిది. నువ్వు ఆ ఆత్మవు. నువ్వు ఆనందం కాక మరొకటి కాలేవు. అందువలన నాకు ఆనందం దొరకటం లేదు అనకూడదు. ఆ విధంగా చెప్పేటటువంటిది ఆత్మ కాదు, అది ఆత్మ కాని మరొక పదార్థం. అంటే బుద్ధిలో మనస్సులో పేరు పెట్టడానికి అది చెప్తుంది నాకు ఆనందం లేదు అని. ఆత్మానందం దొరకాలి అంటే దాన్ని, అంటే బుద్ధి లేక అహంకారాన్ని తొలగించవలసి ఉంటుంది. ఇక్కడ సూక్ష్మంగా చెప్పిన మాట ఏంటంటే, అన్నీ ఆగిపోయినాయి కానీ ఆనందం లేదే అంటే, ఆనందం లేదే అన్న ఆలోచన ఉందిగా, అది మహర్షి గారు చెప్పేది. అందువలన నువ్వు ఆనందం లేదని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ అట్లా చెప్తున్నావంటే అది ఆత్మ కాదు. ఆత్మగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ విధమైన ఆలోచన లేకుండా ఆత్మ ఆనందం ఉన్నది అని గాని ఆనందం లేదు అని కానీ ఏమి చెప్పడానికి వీల్లేదు. నిద్రపోయిన వాళ్ళలాగా ఉండాలి. ఆ స్థితిలో నుంచి మళ్ళీ బయటకు వస్తే అప్పుడు చెప్పొచ్చు ఆనందమా కాదా అని. కొద్దిగా విచారణ చేసి కొంచెం లోతుల్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఆనందం ఉందా, ఆనందం లేదల్లే ఉందే అని అనుమానపట్టం మొదలు పెడితే ఇంకా మనస్సు ఉన్నట్లే అర్థం వస్తుంది. కాబట్టి ఒక స్థితికి వచ్చినప్పుడు లేక మనస్సు ఇంకా మెల్లిగా వెళ్తోంది ఆ స్థితి పట్టుకోవడానికి అన్నప్పుడు ఏ రకమైన విచారణ లేకుండా అట్లా ఆగిపోవాలి. దీనికి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోలిక, నిద్రపోవాలనుకోండి, నిద్ర వస్తుంది, లైట్లు తీసేయి, ఫ్యాన్ వేసుకో, పక్క వేసుకో, దిండేసుకో, పడుకోవాలి, బాగా నిద్ర వస్తుంది. ఇట్లా అనుకుంటున్నాగా ఏవో చిన్న పెద్ద సన్నగా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా అన్ని ఆగిపోయి నిద్రలోకి వెళ్ళిపోతాం మనం. అట్లా కాకుండా నేను నిద్రపోవాలి, నిద్ర వచ్చిందా రాలేదు ఇంకా నాకు అని గట్టిగా ఆలోచిస్తూ ఉంటే ఈ ఆలోచనల వల్లనే నిద్ర చెడిపోతుంది. ఎట్లా ఉండాలి? ఊరికే పైన అనుకోవాలి, నిద్ర వస్తుంది, పడుకోవాలి, ఏదైనా చిన్న ప్రయత్నాలు ఉంటే చేసుకోవచ్చు, అది పక్క వేసుకోవడం, దిండు పెట్టుకోవడం అట్లాంటిది. తర్వాత విశ్రాంతిగా పడుకోవాలి. ఏవో చిన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. ఒకసారి వాటంతా అన్నీ ఆగిపోతాయి, నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఇక్కడ నేనెవరు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కూడా కాదు, ఇది, ఇట్లా ఆలోచిస్తూ అక్కడ బుద్ధి ఉంటుంది. కొంత లోతుగా వెళ్ళిన తర్వాత దానికి కూడా మూలం ఏంటి, ఏదో ఉన్నట్టు దానికి కూడా మూలం ఏంటి, అట్లా కొంచెం ఆగుతున్నట్లు అనిపిస్తే ఆగిపోవాలి. ఇంకా ప్రశ్నించడం మొదలుపెట్టినా ఇదేనా ఆత్మ కాదా అని అనుమానపడినా ఆనందం దొరకట్లేదే అని ప్రశ్న వచ్చినా మళ్ళీ మనస్సు వచ్చినట్టు అర్థం. ఇది జనక మహారాజు చెప్పాడు అష్టావకర గీతలో, కుతశ్చిత్ కౌశలాదేవా అని. ఏదో ఒక నైపుణ్యం చేత పొందాలి దాన్ని. గట్టిగా కళ్ళు, ఒళ్ళు, పళ్ళు అన్ని బిగించి నాకు రావాలి, ఆత్మ రావాలి అంటే రాదు. ఒక నైపుణ్యం కావాలి. కొంత దూరం ప్రశ్నించి తర్వాత విశ్రాంతిగా ఉండటం కుదరాలి.
సరే, మహర్షి గారు చెప్పింది విన్న తర్వాత ఆయన అడుగుతున్నాడు, అది ఎట్లా చేయాలి? మహర్షి గారు చెప్తున్నారు, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడు, అది మనస్సు. ఆ మనస్సు బుద్ధి దేని వలన లేక దేని కోసం పనిచేస్తూ ఉంటుందో చూడు, దాన్ని అహంకారం అంటారు. అంటే అహంకారం నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు అహంకారం ఏం చేస్తుంది? నేను ఆలోచిస్తున్నాను అంటుంది. బుద్ధిని తీసుకెళ్లి అహంకారంలో కలుపు అంటే 100 రకాల ఆలోచనలు కాస్త పోయి ఒక్క ఆలోచన, నేను ఆలోచించాను, నేను ఆలోచించకూడదు, నేను ఆలోచన అట్లా నేను అనేది ఒకటి మిగులుతుంది. తరువాత అహంకారం యొక్క మూలాన్ని వెదకు. ఇందాక చెప్పిందని మళ్ళీ చెప్తున్నారు మహర్షి గారు. మూలం అంటే ఎట్లా? నేను అన్నట్టుగా ఉంటే దానికి కూడా మూలం ఏంటి? అహం నేను అనడానికి ముందేముంటుంది? అది చూడమన్నారు. అప్పుడు అహంకారం కూడా కనపడకుండా పోతుంది. నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకోవడం లేదు అంటే ఒక తెలుసుకునేవాడు, ఒక తెలియబడే పదార్థం రెండూ ఉన్నట్లు అర్థం అవుతుంది. అది ద్వైతం. ఆత్మయో శుద్ధము, ఏకము, నిరాధారము, ఒంటరిది. రెండు ఆత్మలు లేవు ఒకదాన్నొకటి తెలుసుకోవడానికి. మరి ఈ ద్వైతం అంతా అంటే రెండుగా కనపడటం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆత్మ కాదు, ఆత్మ ఒకటే కాబట్టి. అది అంటే ద్వైతం రకరకాలుగా కనపడటం, అదంతా అనాత్మ అంటే ఆత్మ కానిది. ఈ ద్వైతం అంటే అనేకంగా కనపడటం అహంకారం యొక్క లక్షణం. ఆలోచనలు పైకి వచ్చినప్పుడల్లా ద్వైతం ఉన్నట్లే, దాన్ని అహంకారం అని తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు. ఆత్మ సాక్షాత్కారం కోసం నువ్వు చేసే కృషిలో అభివృద్ధిని తెలియజేయటానికి ఆలోచనలు ఎంత తక్కువగా వస్తున్నాయి అనేదే గుర్తు. కానీ ఆత్మ సాక్షాత్కారం మాత్రం అభివృద్ధికి లొంగేది కాదు. అది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అంటే అందులో అభివృద్ధి లేదండి. అభివృద్ధి ఎక్కడుందన్నారు? ఆలోచనలు తగ్గుతూ రావటంలో అభివృద్ధి ఉంది. ఆత్మ ఎప్పుడూ సాక్షాత్తుగా ఉన్నదే. అవరోధమంతా ఆలోచనలదే. అందువలన అవరోధాలు ఎంతగా తగ్గించుకుంటున్నాము అన్న దాని మీదనే ఈ మార్గంలో అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఆత్మ ఎల్లప్పుడూ అనుభవంలో ఉన్నదే కనుక ఆలోచనలని తీసివేసుకుంటూ రావాలి. అది చేయటం ఎట్లా? అవి ఎవరికి వస్తున్నాయి అని చూడటం ద్వారా. ఆ విధంగా నువ్వు ఆలోచనల యొక్క మూలానికి వెళ్తావు. ఆ మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచనలు కనపడవు. అంటే ఏంటంటే మనం మూలాన్ని చూస్తూ ఉంటే మూలమే కనపడుతూ ఉంటుంది. కొంచెం ఆ చూడటం అన్వేషణ అనేది వదిలేస్తే ఆ మూలంలోంచి మళ్ళీ ఆలోచనలన్నీ బయటకు వచ్చి పడుతూ ఉంటాయి. మన మూలాన్ని గట్టిగా పట్టుకుంటే అసలు ఏం కదలదు. మూలాన్ని పట్టుకోకపోతే అందులో నుంచే ఆలోచనలన్నీ బయటకు వస్తుంటాయి. ఆయన చెప్తున్నాడు, అనుమానాలు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. అందువలన నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. మహర్షి గారు, ఒక అనుమానం వచ్చింది, దాన్ని తీర్చుకున్నాం. మరొకటి వచ్చింది, దాన్ని కూడా తీర్చుకున్నాం. అది మరొకదాన్ని కలిగిస్తుంది, అది కూడా తీర్చుకున్నాం. ఈ విధంగా సాగుతూనే ఉంటుంది. అన్ని అనుమానాలని ఈ పద్ధతిలో తొలగించుకోలేము. ఏం చేయాలంటే ఎవరికి ఈ సందేహాలు వస్తున్నాయి అని చూడాలి.
వాటి మూలానికి వెళ్ళాలి. ఆ మూలంలో స్థిరపడి ఉండాలి. అప్పుడే అవి రావడం ఆగిపోతుంది. ఆ విధంగా సందేహాలన్నీ తీరిపోతాయి. ఆత్మసంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్ అన్న ఉదాహరణని చూపించారు. ఇది భగవద్గీతలోనిది. మనస్సును ఆత్మలో నిలబెట్టి ఇతరం ఏది ఆలోచించకుండా ఉండవలెను. ఇదంతా విన్న తర్వాత ఆయన చెప్పాడు, అనుగ్రహం మాత్రమే నాకు సహాయం చేయగలుగుతుంది. అంటే ఏదో మనస్సు, ఆలోచనలు, దాని మూలము అహంకారము, దాని మూలము, ఇవన్నీ నా వల్ల కాదు అన్నట్టుగా అడిగారు. మహర్షి గారు చెబుతున్నారు, అనుగ్రహం అనేది బయట వస్తువు కాదు. నిజానికి అనుగ్రహం కావాలి అని నువ్వు కోరితే నీలో అనుగ్రహం పనిచేస్తోంది అనటానికి అది గుర్తు అవుతుంది. అంటే నువ్వు ఈ విధంగా అడుగుతున్నావంటే అనుగ్రహం ఉన్నట్టే. కాబట్టి అనుగ్రహం గురించి ఆలోచించకుండా నువ్వు చేయగలిగినంత చెయ్యి, ఎంత అర్థమైతే అంత ఈ విచారణ చెయ్యి అని సారాంశం. తరువాత సంభాషణ 619. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి వివేక చూడామణి నుంచి ఒక శ్లోకాన్ని చదివారు. ఆ శ్లోకం బృహదారణ్యకోపనిషత్తులోని మైత్రేయీ బ్రాహ్మణము అనే భాగానికి సంబంధించిన విషయాలను సూచిస్తోంది. ఇక్కడ కొద్దిగా వివరణ అండి. బృహదారణ్యకోపనిషత్తు, అందులో ఒక భాగం మైత్రేయీ బ్రాహ్మణము. యాజ్ఞవల్క్యుడు అనేటువంటి ఒక జ్ఞాని మైత్రేయి అనేటువంటి తన భార్యకు ఉపదేశించాడు ఆత్మజ్ఞానాన్ని. ఇది చాలా ప్రసిద్ధిలోకి వచ్చినటువంటి భాగం. ఇందులో ఏం చెప్పబడిందంటే ఆత్మయే ఆనందము, ఆత్మయే ఆనందము. దానికి రుజువుగా ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైనా భార్యను ప్రేమించడం భార్య కొరకు కాదు, తన కొరకే భార్యను ప్రేమిస్తున్నాడు. ఎవరైనా భర్త కోసం భర్త కాదు, తన కొరకే భర్తను ప్రేమిస్తున్నది. పిల్లల కోసం పిల్లల మీద ప్రేమ కాదు, తన కోసమే పిల్లల మీద ప్రేమ. ధనం కోసం ధనం మీద ప్రేమ కాదు, తన కోసమే ధనం మీద ప్రేమ. ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటి, ఆయా వస్తువుల వల్ల తనకు సుఖం కలుగుతోంది కాబట్టి వాడిని ప్రేమిస్తున్నాడు. అవే వస్తువులు తనకు దుఃఖాన్ని ఇచ్చేటట్టయితే వాటి మీద ప్రేమ ఉండదు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, అన్ని వస్తువులు నీ కొరకు ప్రియమైనవి కాబట్టి మరి అన్ని వస్తువుల కంటే అత్యంత ప్రియమైనది ఏది అంటే తానే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నారు. తన కొరకే అన్నీ ప్రియముగా ఉంటున్నాయి. దానివల్ల తెలియదు ఏంటంటే తన స్వరూపమే ఆనందము అని. సరే, ఆ ఘట్టానికి సంబంధించి వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకాన్ని నేను ఉదహరించి మహర్షి గారిని వివరణ అడుగుతున్నారు. అక్కడ ఆత్మ అన్న మాటను వాడారు. ఇక్కడ వివేక చూడామణిలోను. దాని అర్థం ఏమిటి అన్నారు మహర్షి గారు. ఆత్మ అంటే అదే ఆత్మయే తాను అన్నారు. ఆయన మళ్ళీ ప్రేమ అనేది వేరొక దాని మీద ఉండకూడదా? మహర్షి గారు సుఖం మీద ప్రేమ అంటే సుఖం కావాలి అనేటటువంటి కోరిక ఆత్మ శాశ్వతమైన సుఖస్వరూపము అనే దానికి రుజువు. లేకపోతే అసలు అటువంటి కోరిక నీకు ఎందుకు పుడుతుంది? చూడండి, తర్కం ఇక్కడ చెప్తున్నారు. మహర్షి గారు ఉదాహరణ కూడా ఇస్తున్నారు. తర్కం చూడండి. తలనొప్పి అనేటటువంటిది మానవులందరికీ సహజమైనదే అయ్యుంటే దానిని వదిలించుకోవాలని ప్రయత్నమే చెయ్యరు. కానీ తలనొప్పి వచ్చిన ప్రతివాడు
దాన్ని తప్పించుకోవడానికి, వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తలనొప్పి లేని సమయాలు అతనికి అనుభవంలో ఉన్నాయి కనుక. అందువలన తనకు ఏది సహజమో దానిని కోరుకుంటారు. చూడండి ఈ తర్కం. తలనొప్పి సహజం కాదు, వచ్చింది, దాన్ని వదిలించుకుని మళ్ళీ సహజ స్థితి. ఏది సహజ స్థితి? ఆరోగ్యంగా ఉండటం, తలనొప్పి లేకుండా ఉండటం. ఈ ఉదాహరణ ద్వారా ఏం తెలుస్తోంది? అది మహర్షి గారే చెప్తున్నారు. అదేవిధంగా ఆనందాన్ని కోరుతున్నాడు. ఎందువల్లనంటే ఆనందం జీవికి సహజము. అది అంత సహజం కాబట్టి పొందబడేది కాదు, అంటే ప్రయత్నం చేసి పొందబడేది కాదు. మనిషి యొక్క ప్రయత్నం అంతా దుఃఖాన్ని తీసివేయడానికేను. అది జరిగితే, అంటే దుఃఖాన్ని తీసేసుకోగలిగితే ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆనందం అనుభూతిలోకి వస్తుంది. సహజంగా ఉండేటటువంటి ఆనందం అనాత్మ వలన కప్పబడుతోంది. అనాత్మ అనేది దుఃఖానికి మారు పేరు. దుఃఖనాశం అంటే సుఖప్రాప్తి. ఇక్కడ కొంచెం గమనించాలండి. దుఃఖనాశం కోసం ప్రయత్నము, తర్వాత ఆనందాన్ని పొందటం కోసం మళ్ళీ ప్రయత్నము కాదు. మరేమంటే దుఃఖాన్ని తీసివేస్తే అంటే అసహజం, సహజం కానటువంటి దుఃఖాన్ని తొలగించుకుంటే సహజమైన ఆనందం ఉండనే ఉంటుంది. దుఃఖంతో కలిసిన ఆనందం నిజానికి దుఃఖమే. అది దుఃఖాన్ని తీసివేయగలిగితే ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆనందం పొందబడింది అని చెప్తారు. అంటే అనుకుంటారు అట్లా, కానీ నిజం కాదు. పొందబడటం కాదు, అది ఎప్పుడు ఉన్నదే. అడ్డాన్ని తీసేశాం అంతే. అది మహర్షి గారు మళ్ళీ మళ్ళీ చెప్పేది. సుఖం అనేది వచ్చి వచ్చి చివరికి దుఃఖంగా పరిణమిస్తుంది. బాహ్యమైన సుఖాలన్నీ ఇంతేనండి. సుఖమే అయినప్పటికీ అనుభవించగా అనుభవించగా విసుగు వస్తుంది. ఇంకా బలవంతంగా అనుభవిస్తే దుఃఖం కూడా వస్తుంది. దానివల్ల శరీరానికి మనస్సుకి శ్రమ కలుగుతుంది. అందుకని సుఖాన్ని ఎక్కువసేపు అనుభవించినా అదొక రకమైన బాధే. అందువలన సుఖం అనేటువంటిది చివరకు వచ్చి దుఃఖంగా మారుతుంది. అటువంటి సుఖాలని మనిషి వదులుకోవాలి. ఆ సుఖాలన్నీ ప్రియ మోద ప్రమోదములు అనే పేర్లతో చెప్పబడుతున్నాయి. తను కోరినటువంటి విషయం ఒకటి దగ్గరగా వచ్చినప్పుడు మనస్సులో కొంత సంతోషం కలుగుతుంది. దానిని ప్రియము అంటారు. ఆ వస్తువుని తాను స్వయంగా గ్రహించి ఇంకా దగ్గరకు చేర్చుకుంటే దానిని మోదము అంటారు. ప్రమోదం కంటే ఇంకొంచెం ఎక్కువ సుఖం. తరువాత దానిని ఏదో ఒక ఇంద్రియము ద్వారా అనుభవించినప్పుడు ప్రమోదము అంటే చక్కటి సంతోషం మిగులుతుంది. ఈ విధంగా సంతోషం అనేటటువంటిది కలగటానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు అది తక్కిన ఆలోచనలను పక్కకు నెడుతుంది. తరువాత ఆ ఒక్క ఆలోచన కూడా ఆత్మలో కలుస్తుంది. చూడండి, ఇది కూడా కొంచెం సూక్ష్మంగా చూడాలి. ఒక వస్తువు కోసం ఆలోచిస్తున్నా. ఏదో ఇప్పుడు ఎండాకాలం మామిడి పండు అనుకోండి, మామిడి పండు ఇంకా రాలేదా, వచ్చినాయో ఇప్పుడు వస్తాయి, ఇట్లా ఆలోచిస్తుండగా ఎవరో తెచ్చి మామిడి పండు ఇచ్చారు. చూడగానే ఆహాహా అని మనసు కొంచెం సంతోషపడింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచనలు తగ్గినాయి. అంతకుముందు మామిడి పండ్లు వచ్చినాయా, సీజన్ ఎప్పుడు అది ఇది అనుకుంటూ ఉండగా పర్వాలేదు వచ్చేసింది అనగానే ఆలోచనలు చాలా వరకు తగ్గినాయి. కొంత సుఖం వచ్చింది. తర్వాత అది మన చేతుల్లోకి తీసుకున్నాం. చేతుల్లోకి తీసి ముక్కలు చేసుకోవడం ఏదో చేస్తున్నాం. ఇంకా సుఖం అయిపోయింది. చిన్న పని చేసేస్తే అయిపోయింది. కొద్దిగా కోసి ముక్కలు చేసుకుంటే చాలు.
ఆలోచనలు ఇంకా తగ్గినాయి. అందువల్ల ఇంకొంచెం సుఖం వచ్చింది. తరువాత అది తీసి నోట్లో పెట్టుకుంటే ఆహా, కోరిక తీరింది, ఆలోచనలన్నీ ఆగిపోయినాయి. అప్పుడు ఆత్మస్థితి లభించింది. అంటే ఆలోచన ఆగిపోయేటప్పటికీ సహజమైన ఆనందం తోచింది. మామిడి పండులో ఆనందం కాదు, మామిడి పండు వలన ఇతర ఆలోచనలన్నీ తగ్గి సహజమైన ఆనందం లభించింది. ఈ ప్రియ మోద ప్రమోదములనేటువంటి స్థితులు ఆనందమయ కోశానికి సంబంధించినవి. ఇక్కడ కూడా చాలా మంది తెలిసి ఉంటుంది. మనిషిని ఎన్ని రకాలుగా విభజించి, అంటే వివరించడం కోసం విభజించి ఇది 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 ముక్కలు ముక్కలు చేసి చెప్పడం అన్నమాట అండి. అట్లా ఒక మనిషిని ఏ రకంగా చెప్పొచ్చు? మామూలుగా మనకు బాగా తెలిసింది 3 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. 3 అవస్థల్ని అనుభవించేవాడు అని 3 అవస్థల కింద చెబుతుంటారు. ఇంకొక రకంగా చెప్పడం ఏంటంటే పంచకోశములు. అన్నమయ కోశం అంటే అన్నము అంటే పదార్థంతో, బాహ్యం నుంచి వచ్చే పదార్థాలతో తయారైంది స్థూల శరీరం. ఆ తర్వాత ప్రాణమయ శరీరం. ఆ స్థూల శరీరాన్ని నడిపించడానికి శక్తి కావాలి. ఆ శక్తి ప్రాణమయ కోశము అంటారు. తర్వాత మనోమయ కోశం. మనందరికీ తెలుసు, మనసులో రకరకాల ఆలోచనలు అవి వస్తుంటాయి. విజ్ఞానమయ కోశం, బాగా ఆలోచించి నేను అహంకరించి ఇట్లాగా అట్లాగా నిర్ణయించడం, అదంతా విజ్ఞానమయ కోశం. 5వది ఆనందమయ కోశము. అంటే ఇప్పుడు మహర్షి గారు చెప్తున్నటువంటి ఇటువంటి స్థితుల్లో, మంచి ఆనందం కలుగుతూ ఉన్న స్థితుల్లో ఆలోచనలు తగ్గుతూ వచ్చినప్పుడు ఆహా అన్నట్టు కాస్త విశ్రాంతిగా శాంతంగా ఉండేటటువంటి స్థితి ఆనందమయ కోశం. ఇది స్వచ్ఛమైన ఆత్మ అంటే కాదు, కొంచెం తక్కువే ఆత్మ కంటే. ఆత్మకి దగ్గరగా ఉంటుంది ఆనందమయ కోశం. ఎందుకంటే ఆత్మానందం అందులో బాగా ప్రతిఫలిస్తుంది. మంచి అద్దం మీద మట్టి అదంతా తీసేసి శుభ్రం చేస్తే చక్కటి వెలుతురును ప్రతిఫలించేటట్లు బాగా అశుద్ధమైనటువంటి అంతఃకరణలో ఆత్మానందం బాగా ప్రతిఫలిస్తే దాన్ని ఆనందమయ కోశము అంటారు. మహర్షి గారు దాని గురించి చెప్పారు. ఇవన్నీ కోశములు, కానీ అసలు మూల వస్తువు కాదు. వీటన్నిటికీ మూలమైనటువంటిది ఆత్మస్వరూపం. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు కంటే కూడా వేరుగా ఉండేది. అదే సత్యము, అదే నిజానందము, సహజమైన నిజమైన ఆనందము. మరి ఆనందమయ కోశానికి సహజమైన ఆనందానికి తేడా ఏంటి అంటే, ఆనందమయ కోశము సంకల్పముల ద్వారా, ఆలోచనల ద్వారా వచ్చి ఒక్కసారి ఆగేటప్పటికీ సహజమైన ఆనందం, ఆత్మానందం ప్రతిఫలిస్తుంది. అంటే కొంత వచ్చినట్లు అనిపిస్తుంది. మరి అదే పూర్తి 100% ఆత్మానందమా అంటే కాదు అంటున్నారు. ఎందుకంటే అందులో కూడా అజ్ఞానం ఉన్నది. నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఫలానా వస్తువు వల్ల వచ్చింది అనేటటువంటి సంకల్పాలు ఒక క్షణం లేకపోయినా తర్వాత మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. అది ఆనందమయ కోశం. అది సహజమైన ఆనందం, ఆత్మానందం కాదు అంటున్నారు. మహర్షి గారికి వివరంగా చెప్పిన తర్వాత ఆయన మరొక ప్రశ్న అడుగుతున్నాడు. ఆత్మ విచారణ చేయడం కోసం హఠయోగం ఉపయోగించదా అన్నారు. హఠయోగం అంటే ఆసనాలు వేయడం, ప్రాణాయామం, కాసేపు గాలిని బంధిస్తే మనస్సు అణిగినట్టుగా ఉంటుంది. తర్వాత బంధాలు, ముద్రలు, ఈ శరీరంలో గాని అది బయట గాని ఏదో ఒక వస్తువు మీద గట్టిగా ఏకాగ్రత చేసి మనస్సు నిలబెట్టడం, ఇటువంటి పద్ధతులన్నీ హఠయోగం కిందికి వస్తాయి. అది ఉపయోగిస్తుందా అని అడుగుతున్నారు ఆయన. మహర్షి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి సరిపోతుంది. ఎందుకంటే పూర్వ సంస్కారాల వలన ఒక్కొక్కడికి ఒక్కొక్కటి బాగుంటుంది. ఇది మనం లోకానుభవంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం. భోజనం దగ్గర ఏదో
20 రకాలు వడ్డించారనుకోండి పెద్ద విందులో, ఒక్కొక్కడికి ఒక్కో నచ్చుతుంది, దాన్ని ఎక్కువ తీసుకుంటాడు, తక్కిన వాడిని వదిలేస్తాడు. అట్లాగే ఇతర విషయాల్లో కూడా ఒకరికి ఏదో సంగీతం నచ్చుతుంది, ఒకళ్ళకి కవిత్వం నచ్చుతుంది, ఒకరికి నాట్యం నచ్చుతుంది, ఒకరికి సినిమాలు నచ్చుతాయి. మళ్ళీ అందులో కూడా ఫలానా హీరో సినిమా నాకు నచ్చుతుంది, ఫలానా రకం సంగీతం నచ్చుతుంది, ఫలానా కవిగారు రాసిన కవిత్వం నాకు నచ్చుతుంది. ఇట్లా తేడాలుంటాయి. ఎందుకు అంటే పూర్వ సంస్కారములు అన్నాడు. ఈ జన్మలోనే చిన్నప్పుడు ఎప్పుడు అనుభవించిన గురించి బాగుంది బాగుందని 4 సార్లు అనుకుంటే తర్వాత కూడా దాని మీదకే మనస్సు పోతుంది. ఇంకా కొన్ని సంస్కారాలు పూర్వజన్మల నుంచి కూడా వస్తున్నాయి అంటారు. పూర్వజన్మల్లో ఏవో చేసి ఉంటే మనకు తెలియకుండానే ఆ లైన్లో పోతుంది మనస్సు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే మహర్షి గారు దేన్ని కాదనటం లేదు. హఠయోగం ఎందుకు దండగా అని అనలా. అది వారి పూర్వ సంస్కారాలను బట్టి పనిచేస్తుంది. అయితే మహర్షి గారు స్వయంగా చెప్పేదేంటి మనందరికీ తెలుసు, ఆత్మ విచారణ, నేనెవరు అని విచారణ చేయి అని చెప్తుంటారు ఎక్కువగా. ఇటువంటి వాటిని కాదనరు, సరే అంటుంటారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నా వయస్సులో ఆ హఠయోగాన్ని సాధించగలనా? మహర్షి గారు చెప్తున్నారు, ఎందుకు అవన్నీ ఆలోచిస్తున్నావు? అది నీకంటే వేరుగా ఎక్కడో ఉంది అని అనుకుని దానిని కోరి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏది ఆత్మ అండి, ఆత్మ ఎక్కడో ఉందనుకుని దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. కానీ అన్ని సమయాల్లోనూ ఉండవా? నిన్ను నీవు వదులుకుని బాహ్యంలో ఉండే ఏదో దాన్ని సాధిస్తానంటావెందుకు అన్నారు. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయన ఇటువైపు తిప్పారండి. నా వయసులో హఠయోగం చేయవచ్చునా? నీ ఇష్టం అని ముందు చెప్పారు, ఎవరి సంస్కారాలను బట్టి వాళ్ళకి. ఆయన మళ్ళీ దాంట్లో సందేహం అడుగుతున్నారు, నా వయస్సులో చేయగలనా అంటే మహర్షి గారు, ఎందుకు అదంతా ఆలోచిస్తావు, నీ గురించి నువ్వు ఆలోచించు, ఇది తేలిక కదా అని తన పద్ధతిలో చెప్పారు. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, అపరోక్షానుభూతి అంటే ఇది శంకరాచార్యుల వారు రాసిన ఒక గ్రంథం అండి. అపరోక్షానుభూతిలో హఠయోగము కూడా ఆత్మ విచారణకు అవసరమైన ఒక సహకారి కారణము. సహకారి అంటే సహకరిస్తుంది. అదే ఆత్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానానికి సహకరించేటటువంటి ఒక పద్ధతి హఠయోగము అని అపరోక్షానుభూతిలో చెప్పబడిందిట. మహర్షి గారు హఠయోగులు చెప్పేది ఏంటంటే, ఈ శరీరాన్ని చక్కటి స్థితిలో, తమకు స్వాధీనమైన స్థితిలో పెట్టుకుంటే విచారణ ఏ విధమైన అవరోధం లేకుండా సాగిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాజిక్, తర్కం కూడా ఉంటుందండి. విచారణ ముఖ్యమే అయినప్పటికీ అది చేయాలంటే శరీరం చక్కగా ఉండాలి. శరీరం చక్కగా ఉండాలంటే హఠయోగం కావాలి. అది వాళ్ళ లాజిక్. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, వాళ్ళు ఇంకా ఏమంటారంటే, ఎవరు హఠయోగులు, జీవితాన్ని పొడిగించుకుంటూ పోవాలి. ఎందుకని? ఈ జన్మలోనే విచారణ పూర్తి కావటం కోసం. అది కూడా అభ్యాసం చేస్తూ ఉంటారని. ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు, వందల సంవత్సరాలు బతుకుతూ ఉంటే మోక్షాన్ని ఈ జన్మలోనే పొందగలుగుతాము. కాబట్టి శరీరాన్ని ఎక్కువ రోజులు నిలపటం కోసం కూడా కొన్ని అభ్యాసాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఏవో కొన్ని మూలికలు, మందులు వాడి వాటిని కాయకల్పము అంటారు. ఆ కాయకల్ప చికిత్స ద్వారా ఎంతో కాలం బతికి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, ఏదైనా బొమ్మను గీయాలంటే దేని మీద గీయాలో ఆ వస్తువు అంటే ఒక బట్ట గాని కాగితం గాని అది శుభ్రంగా ఉండాలి. మహర్షి గారు చెబుతున్నారు, అవును నిజమే, కానీ ఇక్కడ ఆ తెర లాంటిది ఏది, దాని మీద వేసే చిత్రలేఖనం అంటే బొమ్మ గీయటం ఏది? వాళ్ల ప్రకారం ఈ శరీరమే ఆ తెర లాంటిది. ఆత్మ విచారణ అనేది దాని మీద వేయవలసిన
పెయింటింగ్ అంటే చిత్రలేఖనం లాంటిది. కానీ అని మహర్షి గారు తన అభిప్రాయం చెప్తున్నారు, శరీరమే ఆత్మ అనే తెర మీద ఒక బొమ్మ కాదు అన్నారు. ఆయన ఇంకా వదల్లా, బాగా పట్టుదలతో వచ్చినట్టున్నాడు హఠయోగం గురించి. కొన్ని చేసుకోబోయా అంటేనేమో ఈ వయసులో చేయగలనా అని సందేహం. ఇంకా మళ్ళీ అడుగుతున్నాడు, కానీ హఠయోగాన్ని గురించి చాలా ఎక్కువగా చెప్తారే, అది ఒక సహకారి కారణం అని. మహర్షి గారు, అవును, పెద్ద పెద్ద పండితులు, వేదాంతంలో నిష్ణాతులైన వాళ్ళు కూడా దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ మనస్సులు ఆగవు. అందువలన నువ్వు ఇట్లా అనుకోవచ్చు, ఎవరైతే తమ మనస్సుని అదుపులో పెట్టుకోలేకపోతున్నారో వారికి అది అంటే హఠయోగం ఉపయోగిస్తుంది. ఆయన మళ్ళీ ఇంకో రకమైన ప్రశ్న, సగుణ ఉపాసన అంటే భగవంతుడికి సగుణం నిర్గుణం అని 2 రకాలుగా చెప్తూ ఉంటారు. నిర్గుణం అంటే చెప్పడానికి వీల్లేదు, గాఢ నిద్రలో ఉన్నట్టుగా, లేక దేవుడి సంగతి చెప్పాలంటే సృష్టికి పూర్వం ఏమీ లేని స్థితిలో దేవుడు ఎట్లా ఉంటాడో ఏ లక్షణం చెప్పడానికి లేదు, అది నిర్గుణం. సగుణం అంటేనేమో ఒక ఆకారాన్ని మొట్టమొదట్లో ఆ సృష్టి అంతా చేసేవాడు అంటే కొద్దిగా గుణం వచ్చింది. ఆ తర్వాత సృష్టి స్థితి లయం మూడింటికి 3 రకాల దేవుళ్ళు, ఆ మళ్ళీ ఈ దేవుడికి ఈ అవతారాలు, ఇట్లా ఇంకా 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 చెప్పుకుంటూ వాళ్ళకు కూడా మనుషులకు ఉన్నటువంటి ఆకారాలే కల్పిస్తూ, ఒక్కోసారి జంతువుల ఆకారాలు కూడా కల్పిస్తూ చెప్పుకుంటూ ఉండడాన్ని సగుణ ఉపాసన అంటారు. అది కొంచెం తేలిక, ఎందుకంటే ఎదురుకుండా ఏదో పటం పెట్టుకుని ఫలానా దేవుడు అనుకుని ఆ దేవుడినే చూసుకుంటూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ దానికి పూజాది చేసుకుంటూ హారతులిస్తూ గడుపుతూ ఉంటే మనసు కొంత నిలుస్తుంది. అందువల్ల సగుణ ఉపాసన కూడా పెద్దలు అంగీకరించిందే. ఈయన దాని గురించి అడిగాడు, సగుణ ఉపాసన అంత పరిపూర్ణమైనది కాదు అంటారు. నిర్గుణ ఉపాసనేమో చేయడానికి కష్టము, కొంత ప్రమాదంతో కూడా కూడుకున్నది అంటారు. నేను మొదటి దానికి అంటే సగుణ ఉపాసన చేయడానికే తగిన వాణ్ణి, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. మహర్షి గారు చెప్తున్నారు, సగుణం నిర్గుణంలో కలుస్తుంది రాను రాను. సగుణం మనస్సుని శుద్ధం చేస్తుంది, అంతిమ గమ్యం వైపుకు తీసుకెళ్తుంది. బాధలు పడేవాడు, జ్ఞానాన్ని కోరేవాడు, సుఖాన్ని కోరేవాడు, వీళ్ళందరూ కూడా దేవుడికి ప్రీతిపాత్రులే. కానీ జ్ఞానియో దేవుడికి ఆత్మయే అన్నారు. ఇది భగవద్గీతలో శ్లోకానికి తాత్పర్యం అండి. చతుర్విధ భజంతే మాం అనొస్తుంది 7వ అధ్యాయంలో. 4 రకాల వాళ్ళు నన్ను భజిస్తూ ఉంటారు అని శ్రీ భగవానుడు చెప్తారు. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. మహర్షి గారు అదే చెప్పారు. రకరకాల వాళ్ళు నన్ను పూజిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు, అందరిలోకి జ్ఞానియే ఉత్తముడు. జ్ఞాని అంటే నా ఆత్మే అంటే తన ఆత్మను చక్కగా తెలుసుకుంటే భగవంతుని ఆత్మ కూడా అదే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న దృష్టితో చూసినప్పుడు నేను వేరు, నువ్వు వేరు, వాడు వేరు, వీడు వేరు, ప్రపంచం వేరు, దేవుడు వేరు, ఇట్లా ఉంటుంది. మూలంలోకి వెళ్ళి చూస్తే నిశ్చల స్వరూపం. ఇక్కడ అన్ని ఆ నిశ్చల స్వరూపంలోనే ఉంటాయి. అన్నిటి యొక్క మూలము అనిశ్చల స్వరూపమే, దేవుడి యొక్క మూలం కూడా అనిశ్చల స్వరూపమే అన్నప్పుడు అంతా ఒకటైపోయింది. ఆ స్థితిలో జ్ఞాని దేవుని యొక్క ఆత్మయే అని భగవద్గీతలో చెప్పిన దాన్నే మహర్షి గారు మళ్ళీ ఇక్కడ స్పష్టం చేశారు. ఇంతకీ ఇక్కడ ఆయనకి చెప్పిన బోధ ఏంటి? సగుణం నీకు చేతనం అవుతుందంటావా, అదే చేసుకో. నేను చూడండి ఎట్లా వచ్చినాడు. సగుణం కంటే కూడా నిర్గుణం మంచిది, కానీ అది కొంచెం కష్టంతో కూడుకున్నది. సగుణమే చేసుకో, కానీ అంత మంచిది కాదు. నిర్గుణం కంటే అది కొంచెం తక్కువ రకం.
అట్లాగే హఠయోగం ఉపయోగిస్తుంది, కానీ నేను చేయలేను. ఇట్లా పెద్దానికి ఏదో సమస్య ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. మహర్షి గారు ఆయనకు చెప్పింది ఏంటి? సగుణంతో మొదలుపెట్టు క్రమక్రమంగా నిర్గుణానికి చేరుస్తుంది. ఆత్మజ్ఞానమే కావాలి అనేటువంటి ఒకే రకమైన బోధని మహర్షి గారు అన్ని సమయాల్లోనూ చెయ్యరు. ఎక్కువగా నేనెవరు తెలుసుకోమని చెప్తూ ఉన్నారు, మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడైనా ఒకసారి అడిగిన వాళ్ళని బట్టి ఇటువంటివి చెప్తూ ఉంటారు. ఇక్కడ హఠయోగమైనా పర్వాలేదు అన్నట్టు చెప్పారు. తర్వాత ఆయన ఇంకా అడిగితే సగుణ ఉపాసనైనా పర్వాలేదు అని చెప్పారు. తరువాత సంభాషణ 620 ప్రశ్న: ఇది కాదు ఇది కాదు అనే బోధ విచారణ మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్పబడుతోంది. ఆత్మయే పరమము అంటే పరమాత్మ అని కూడా చెప్పబడుతోంది. దాన్ని కనుక్కోవడం ఎలాగా? ఇది కాదు ఇది కాదు, దీన్ని సంస్కృతంలో నేతి నేతి అంటారండి. నా ఇతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు. ఆత్మని లేక పరమాత్మని తెలుసుకోవడానికి ఏంటి పద్ధతులు అంటే విచారంలోనే ఒకటి ఇది ఇట్లా ఇదిగో అని చెప్పడం అండి. అంటే విధి వాక్యములు అంటారు వాటిని. ఖచ్చితంగా ఇదిగో ఇట్లా ఇట్లా పరమాత్మ ఇట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు, సత్తు చిత్తు ఆనందము సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి లక్షణాలతో చెప్పటం విధి వాక్యాలు. రెండవది నేతి నేతి వాక్యములు అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు చెప్పడం. ఏం చెప్పినా సరే పరమాత్మ లేక ఆత్మకి అది తప్పే అవుతుంది. ఎందుకు? ఏం చెప్పినా మనస్సును ఉపయోగించి చెప్పాలి కాబట్టి. ఆ వస్తువు మనస్సు కంటే ముందుగానే ఉన్నటువంటిది, మనస్సుతో ఊహించి చెప్పడానికి వీల్లేదు. కాబట్టి విధి వాక్యములతో చెప్పడం కంటే నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పడమే ఉత్తమము. అది ఒక పద్ధతిలాగా చెప్తారు. మూడవది తటస్థ లక్షణము అంటారు. అంటే దీన్ని దాన్ని కలిపి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అది అని చెప్పకుండా మనస్సుకి బుద్ధికి అహంకారానికి ఏది సాక్షిగా ఉంటుందో అది ఆత్మ. ఇక్కడ మనస్సు బుద్ధి అహంకారం ఇవి తెలుసుకోవచ్చు. వాటి సాక్షి అన్నదాన్ని సాక్షిగా ఉంటుంది కదా అంటూ అంటూ తన అనుభవంలో చూసుకోవాలి. ఇది తటస్థ లక్షణం. ఈ మూడింట్లోనూ ఖచ్చితంగా చెప్పాలంటే ఏమీ చెప్పలేం కాబట్టి నేతి నేతియే అసలైన బోధ. ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నాను, దాని గురించి అడుగుతున్నాడు. నేతి నేతి అది ఇది కాదు ఇది కాదు అనే పద్ధతిలో బోధలు చేస్తూ ఉంటారు. ఆ పరమాత్మని పట్టుకోవడం ఎట్లాగా? మహర్షి గారు ఈ ఆత్మ వినేది ఆలోచించేది తెలుసుకునేది అన్న పద్ధతిలో కూడా చెప్తారు. కానీ అంత మాత్రం కాదు. దాన్ని చెవులకు చెవు మనస్సుకు మనస్సు అనే పద్ధతిలో కూడా చెప్తూ ఉంటారు. తెలుసుకునేవాణ్ణి తెలుసుకోవడం ఎట్లా? ఇవన్నీ ఉపనిషత్తుల్లో వాక్యాలండి. తెలుసుకునేవాడు వినేవాడు అంటే అర్థం లోతుగా వెళ్లి చూడాలి. ఊరికే తెలుసుకునేది మనస్సు, వినేది చెవులు, చూచేది కళ్ళు. కాబట్టి కళ్ళు చెవులు మనస్సు ఆత్మ అని కాదు. కళ్ళ ద్వారా తెలుసుకునేది ఎవరు, మనస్సు ద్వారా తెలుసుకునేది ఎవరు, అట్లాగనమాట అండి. దాన్ని చెప్పడానికి ఇంకో చోట మనస్సుకు మనస్సు, కళ్ళకి కళ్ళు, చెవులకు చెవు అట్లా ఉంటుంది. అది మహర్షి గారు చెప్తున్నారు. ఇంతకీ తెలుసుకునేవాడిని తెలుసుకోవడం ఎట్లా? తక్కిన వాటన్నింటినీ మనస్సు కళ్ళు మొదలైన వాటితో తెలుసుకోవచ్చు. తెలుసుకునేవాడిని తెలుసుకోవడానికి ఎట్లా? ఆయన మళ్ళీ నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే పద్ధతి గురించి అడుగుతున్నాడు. ఆ విధంగా ఇది ఆత్మ అని తెలుసుకోవడం ఎట్లా? మహర్షి గారు మళ్ళీ ఇది కాదు ఇది కాదు అని క్లుప్తంగా చెప్పారు. ఆయన అడుగుతున్నాడు, అది ఇది నిషేధిస్తుంది అంతే కదా అన్నాడు.
మహర్షి గారు ఏమీ మాట్లాడలేదు, సైలెన్స్. అప్పుడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఆత్మని ఫలానా అని చెప్పడం లేదు కదా అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, ఒక మనిషి తానెవరో తెలుసుకోవాలనుకుంటాడు. చుట్టూ ఉన్న జంతువుల్ని, ఇతర వస్తువుల్ని చూస్తాడు. అప్పుడు అతనికి చెప్పాలి, నువ్వు ఒక ఆవువి కావు, గుర్రానివి కావు, చెట్టువు కావు, ఈ వస్తువు కావు, ఆ వస్తువు కావు, ఈ విధంగా. తర్వాత ఆ మనిషి అసలు నేనెవరో చెప్పలేదే అని అడిగేటట్లయితే అప్పుడు సమాధానం ఏంటంటే, నువ్వు మనిషివి కాదు అని చెప్పలేదు కదా, కనుక నువ్వెవరివో నువ్వే వెతుకి నేను మనిషిని అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది కాదు ఇది కాదు అని చెబితే నువ్వెవరివో నువ్వే తెలుసుకోవలసి ఉంటుంది. నీకు ఏం చెప్తున్నారు? నీవు ఈ శరీరము కాదు, మనస్సువు కాదు, బుద్ధివి కావు, అహంకారానివి కావు, నువ్వు ఆలోచించేటటువంటి ఏ ఇతర వస్తువును కావు. యథార్థంగా నీవెవరివో తెలుసుకో. మౌనం సూచిస్తుంది ఏమని? ప్రశ్నించేవాడే ఆత్మ, దాన్ని కనుక్కోవాలి. స్వయంవరంలో ఒక రాజకన్య అందరినీ చూస్తూ అంటూ వెళుతుంది. తరువాత తనకు కావలసిన వ్యక్తి దొరికినప్పుడు తల దించుకుని మౌనంగా ఉండిపోతుంది. ఈ ఉదాహరణ చెప్పారండి. దీని అర్థం ఏంటి? నేనెవరు అనగానే ముందు మనకు వచ్చే అనుభవం శరీరము. ఇగో ఇట్లా కూర్చొని ఉంది, ఇట్లా చూస్తోంది, ఇట్లా మాట్లాడుతోంది. అప్పుడు మనం ఏమనాలి? అబ్బే ఇదంతా చూడబడేది కదా, ఇది కాదు ఇది కాదు. అయితే దీన్ని చూసేది ఎవరు? ఇంద్రియములు. కన్నుతో చూస్తున్నాం, ఇట్లా ముట్టుకుంటే స్పర్శకు తెలుస్తోంది శరీరం. కాబట్టి కన్ను స్పర్శేంద్రియము అంటే కాదు కాదు, అవి కూడా తెలియబడుతున్నాయి కదా. ఇదిగో ఇది కన్ను, ఇది స్పర్శేంద్రియం అని. అది కూడా కాదు. మరి ఏంటి? లోపల ఇంకోటి ఉంది, మనస్సు. రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు కూడా తెలియబడుతున్నాయి కదా, అది కూడా నేను కాదు. కాదు కాదని చెప్పారు కదా, మనస్సు కూడా నేను కాదు. తర్వాత ఏముంది? అహంకారం. నేను అంటుంది. నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను పడుకున్నా, నేను తింటున్నా, నేను ఆలోచిస్తున్నా, నేను విచారణ చేస్తున్నా అనేది అహంకారం. దాన్ని గమనించు. అది కూడా ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. అది కూడా నువ్వు కాదు. మరి ఏది నేను అని చూస్తూ ఉంటే మౌనం. ఇప్పటిదాకా ఎవడు ప్రశ్నించుకుంటూ వచ్చాడో, తెలియబడే వాటన్నిటిని ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వచ్చాడో, చివరికి వచ్చి ఇది ఫలానా, దీన్ని కూడా తీసేయాలి అనే మాట లేకుండా తానుగా ఆగిపోవాలి. దాని గురించి స్పష్టంగా ఇదిగో ఇది ఇట్లా అని చెప్పడానికి లేదు. ఆగినప్పుడు ఏదో ఉంటుంది. ఒకవేళ చెప్పండి ఏదో కాస్త కూస్తూ అంటే మనస్సుతో మళ్లీ దాన్ని విచారణ చేసి ఆలోచించి ఊహించి చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పడం కూడా అవసరమే. కాబట్టి అది సత్పదార్థము ఎప్పుడూ ఉంటుంది, మారకుండా ఉంటుంది, అది ఆనందంగా ఉంటుంది. ఇటువంటి మాటలు కూడా చెప్తారు. అయితే ఖచ్చితంగా చెప్పండి అంటే మౌనమే. ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఏది అంటూ ఉండగా ఏది మిగులుతుందో అది మౌనం ద్వారా సూచించాలి.
అదే నువ్వు. తరువాత సంభాషణ 621. రాజ్ కృష్ణ అనే ఆయన భగవాన్ గారు కొండ మీద సాయంత్రం 5:30 ఒంటరిగా ఉండటం గమనించి ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లి ఇలా ప్రార్థించాడు. నా 10 ఏళ్ల వయస్సు నుంచి సత్యాన్ని దర్శించాలి అనే తీవ్రమైన కోరికతో ఉన్నాను. నాకు గట్టి నమ్మకం ఏమంటే భగవాన్ వంటి ఒక సాధు పురుషుడు మాత్రమే నాకు సహాయం చెయ్యాలి. అందువలన నేను మీ అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను. అప్పుడు మహర్షి గారు ఆయన వైపు కొద్ది నిమిషాల సేపు చూశారు. ఆయన మళ్లీ మొదలుపెట్టాడు. ఈ జీవిత కాలంలో నేను దాన్ని అనుభవంలో చూడలేకపోయినా కనీసం నా మరణ సమయంలో దానిని మరిచిపోకుండా ఉండాలి. ఆ చివరి ఘడియల్లోనైనా ఆ సత్యం నాకు గోచరించాలి. భవిష్యత్తులో ఆ అనుభవమే నాకు సహాయం చేయగలగాలి. ఆ విధంగా అనుగ్రహించండి. మహర్షి గారు చెప్తున్నారు, భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్పారు, చనిపోయేటప్పుడు చివరి ఆలోచన ఏది ఉంటుందో ఆ విధంగా తరువాత జన్మ వస్తుంది. అయితే ఆ విధంగా చివరి క్షణంలో సత్యానుభవాన్ని పొందాలంటే ఆ సత్పదార్థాన్ని ఇప్పుడు దర్శించి ఉండటం అవసరమవుతుంది. నువ్వు చూడు, ప్రస్తుత క్షణం చివరి క్షణం కంటే ఏమైనా తేడాతో ఉంటుందా? ఆ స్థితిలో ఇప్పుడే ఉండు అంటే మహర్షి గారు సూటిగా చెప్పారు, సూక్ష్మంగా చెప్పారు. ఏమన్నారు? ఇప్పుడు ఉన్న క్షణం అప్పుడు ఉండబోయే క్షణం కంటే వేరా. బాహ్య దృష్టితో, శరీర దృష్టితో, మనస్సు దృష్టితో చెప్తే తేడా ఉంటుంది. మహర్షి గారు మరి ఏ అర్థంలో చెప్పారు? ఆత్మానుభవం చనిపోయేటప్పుడు రావాలి అనుకోవటం కాదు, అది ఈ క్షణంలోనే ఉన్నది. మనకు దీనికి రుజువు కావాలంటే నిద్ర అనుకోండి. ఏ వయస్సులో నిద్రపోయినా, మరణించే ముందు కొద్దిగా నిద్ర వచ్చి నిద్రలోనే చనిపోయినా, ఆ నిద్రకి ఇప్పుడున్న నిద్రకి అంటే ఈ రోజు వచ్చేటటువంటి నిద్రకి తేడా ఏమైనా ఉంటుందా? ఆత్మానుభవం కూడా అంతే. అందుకని మహర్షి గారు చెప్తున్నారు, ఆ క్షణంలో ఏది ఉండాలనుకుంటున్నావో ఆ అనుభవాన్ని ఇప్పుడే పొందు అంటున్నారు. ఆయన చెప్తున్నాడు, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను సందర్భానికి తగినట్లుగా చేయలేకపోతున్నాను. నేను స్వయంగా చేయలేని దానిని అనుగ్రహమే నాకు సాధించి పెట్టాలి. మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు, నిజమేను. కానీ ఇటువంటి కోరిక అంటే ఆత్మానుభవం కోసం కోరిక అనుగ్రహం లేకుండా కలుగుతుందా? ఇట్లా వారు మెల్లిగా నడుచుకుంటూ మాట్లాడుతూ వెళుతూ ఉన్నారు. ఎవరు ప్రశ్న అడిగినైనా మహర్షి గారు. మళ్ళీ ఆయనే అడిగాడు, లాహోర్లో ఒక 11 సంవత్సరాల పిల్ల ఉన్నది. ఆమెకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆవిడేమంటుందంటే, తాను కృష్ణ కృష్ణ అని 2 సార్లు పిలిచి స్పృహలో ఉండగలదు. కానీ 3వసారి కృష్ణ 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 అంటే మటుకు స్పృహ కోల్పోతుంది. ఆ విధంగా ఒక అతీతమైన స్థితిలో 10 గంటల వరకు ఉండిపోతుంది. చూడండి, ఇదొక గొప్ప అనుభవం.
ఒక 3 సార్లు కృష్ణ 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 అనగానే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. 10 గంటల సేపు అట్లా ఉంటుంది. చాలా గొప్ప విషయంగా ఆయన చెప్తున్నారు. మనం కూడా అనుకుంటాం. మహర్షి గారు ఏమంటున్నారు, కృష్ణుడు నీకంటే వేరు అని నువ్వు తలచినంత వరకు ఆయన నువ్వు పిలుస్తూ ఉంటావు. స్పృహ కోల్పోయిన ఆ స్థితి ఏం తెలియజేస్తుందంటే ఆ సమాధి తాత్కాలికమేను అని. నీవు ఎల్లప్పుడూ సమాధిలోనే ఉంటావు. అది మనం అనుభవంలో గ్రహించవలసిందే ఆయన అంటున్నాడు. కానీ దైవ దర్శనం ఎంతో అద్భుతమైనది కదా. మహర్షి గారి పద్ధతిలో మహర్షి గారు చెప్తే ఆయన నమ్మకాలను బట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మహర్షి గారు అంటున్నారు, దైవ దర్శనం అంటే ఆత్మ యొక్క దర్శనమే. దాన్ని తన నమ్మకాల వలన దైవ దర్శనంగా చిత్రించుకుంటారు. నీ ఆత్మను నీవు గ్రహించు. చూడండి, మహర్షి గారు సాధకుల స్థాయి భేదాన్ని అనుసరించి చెప్తూ ఉంటారు అని మనం చూస్తున్నాం. దైవము, స్పృహ తప్పిపోవడము, సమాధి స్థితి, ఇటువంటి వాటిని గొప్పగా చేసి చెప్తూ ఉన్నా మహర్షి గారు మటుకు ఆయన్ని ఇటువైపు తిప్పుతున్నారు. దైవ దర్శనం గాని సమాధి స్థితి గాని తాత్కాలికాలే. మరి దైవం నీకు కనపడింది అంటే దైవం ఎప్పుడూ సగుణ సాకార రూపంలో ఉంటాడని కాదు. నీకు ఒక అనుభవం కలిగితే దాన్ని ఆత్మానుభవం అని గుర్తించక నీకు అంతకు ముందే ఉన్న వాసనల వలన అది ఒక దేవుడని, ఆ దేవుడు నీకు సాక్షాత్కరిస్తున్నాడని అనుకుంటావు. అంతకుముందు ఏ దేవుని ఉపాసించి ఉన్నావో అదే దేవుడు నీకు కనపడుతూ ఉన్నట్టుగా ఊహించుకుంటావు. నిజానికి అక్కడ కలిగిందేంటి? ఆత్మానుభవం. అంటే కృష్ణ 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 అంటుండగా మనస్సు పరవశమైపోయి అట్లా ఆగిపోయిన స్థితి వస్తుంది. ఆత్మజ్ఞానులు దాన్ని అది ఆత్మయే, కొత్తగా వచ్చిందేం కాదు అంటారు. దైవోపాసన చేసిన వాళ్ళు ఆహా కృష్ణుడి దర్శనమైంది నాకు అనుకుంటారు. జరిగిందేంటి? మనస్సు నిశ్చలమైంది. ఊహ వల్ల కృష్ణుడు కనపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ కృష్ణుడి యొక్క దర్శనం అవుతూ ఉన్న సమయంలో కూడా మనస్సు ఆ ఒక్క భావం తప్ప ఇతర ఆలోచనలన్నీ పక్కకి నెట్టేసి ఉండాలి. ఆ విధంగా అది గొప్ప అనుభవమే అయినా సరిగా అర్థం చేసుకుంటే అది ఆత్మానుభవమే, అది ఎప్పుడు ఉన్నదే. తరువాత సంభాషణ 622, చిన్న పిట్ట కథ లాంటిది. మహర్షి గారు తన చేతులకు ఏదో కట్టు కట్టుకొని ఉన్నారు. అక్కడ కూర్చున్న వారిలో ఒకరు అడిగారు, ఏంటండి అది? మహర్షి గారు సమాధానం, వేలు వెళ్లి చాకు మీద పడింది అన్నారు. అంటే చాకు వచ్చి కోసింది వేలు అనకుండా వేలే వెళ్లి దాని మీద పడింది అన్నట్ట. చెప్పే పద్ధతిలో ఉన్న తేడా. తర్వాత సంభాషణ 623. మహర్షి గారు మరొక భక్తుడితోటి 5 రకాలైన స్థితులను గురించి చెప్పారు. ఇంతకుముందు సంభాషణ మనం చూచాం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ, తురియాతీత అని. ఇప్పుడు ఇంకొక రకంగా చెబుతున్నారు 5 స్థితులు. ఒకటి నిద్ర, రెండవది మెలకువ వస్తూ ఉండగా, అంటే ఇంకా పూర్తిగా మెలకువ రాల, ఆలోచనలు లేకుండా ఉండిన స్థితి. దాన్ని మన తెలుగులో మగత అనొచ్చు. పెద్దగా ఆలోచనలు ఉండవు, అట్లాంటి పూర్తి నిద్ర కాదు, మగతగా అంటూ ఉండొచ్చు స్థితి. మూడవది రసాస్వాదము, అంటే ఆలోచనలేమీ లేకుండా ఉన్నందువలన అదొక రకమైన హాయి, మగతలో ఉండేటువంటి హాయి. నాలుగవది లోపల
వాసనలు అటు ఇటు కదులుతూ ఉండటం, ఇంకా పూర్తి మెలకు వచ్చి ప్రపంచం మీద పడిపోయిన వాసనలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. దాన్నే కషాయము అని అంటారు. 5వది పూర్తిగా మెలకు రావడం, మనసు బాగా చలించి అన్ని రకాలు తెలిపిడి చేస్తూ ఉండటం, దానిని విక్షేపము అన్నారు. ఈ 5 చెప్పిన తర్వాత మహర్షి గారు ఇంకొక మాట అంటున్నారు. వీటిలో రెండవది నిలిచిపోయేటట్లుగా చేసుకోవాలి, అంటే అభ్యాసం. రెండవది నిలబడేటట్టు చేయాలన్నారు. రెండవది అంటే ఏంటి? మెలకువ ఇంకా పూర్తిగా రాకముందు ఏ ఆలోచనలు లేకుండా అదొక రకమైన హాయిగా మగత అంటాం చూడండి, ఆ స్థితిని శాశ్వతంగా ఉండేటట్టు చేసుకోవాలి. అదే ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటాం. నేనెవరు విచారించుడు, మనస్సు మూలం వెదకు, ఆగి చూడు, ఒక సంకల్పానికి మధ్యలో ఏముందో చూడు, అన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది. అట్లాగే ఇంకొక రకంగా చెప్పారు. మెలకువ ఇంకా పూర్తిగా రాకముందు ఏ ఆలోచనలు లేకుండా అట్లా విశ్రాంతిగా ఉంటుంది మనస్సు. అంటే గాఢ నిద్ర అవస్థకి మెలకువ అవస్థకి మధ్యలో ఉండే స్థితి, దాన్ని పట్టుకొని నిలబెట్టుకో అంటున్నారు. తరువాత 1939 ఫిబ్రవరి 4 సంభాషణ 624. ఒక భక్తుడు భగవాన్ గారిని అడిగాడు, ప్రతి ఆలోచనతోటి చూచేవాడు, చూడబడేది అనేవి రెండు వస్తున్నాయి, పోతున్నాయి. ఆ విధంగా చూచేవాడు కూడా లేకుండా పోయినప్పుడు నేను అనేది కూడా పోతుందా? ఒకవేళ అట్లా అయ్యేటట్లయితే ఇక ఆత్మ విచారణలో ముందుకు సాగటం ఎట్లా? అంటే ఏంటంటే చూడబడేది, చూచేది రెండు చెప్పాడైనా. శరీరం ఉంది, ఇప్పుడే చెప్పుకున్నాం ఆ మాటలు. మళ్ళీ ఒకసారి చూస్తే శరీరం ఉంది, దాన్ని చూచేవాడు నేను. నేనంటోంది అది మనస్సు, దాన్ని చూచేవాడు నేను, అహంకారం. అహంకారం ఉంది, దాన్ని చూచేది ఏంటి అనగానే ఇక తర్వాత ఏం కనపట్టాల, కంటికి గాని మనస్సుకు గాని ఊహించడానికి కానీ ఏం కనపడలేదు. కానీ ఏదో ఒక అనుభవం ఉంది. అహంకారం పోయింది, నేను మనస్సును చూస్తున్నాను, నేను ఇంద్రియాలను చూస్తున్నాను, అది పోయింది. ఈయన ప్రశ్న ఏంటంటే, ఇట్లా అంతా చూడబడేది పోతుంది, చూచేవాడు కూడా పోతున్నాడు అంటూ ఉండగా చూచేవాడు కూడా పోతే, అంటే ఇక్కడ అహంకారం కూడా పోతే ఈ సందర్భంలో తర్వాత ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుందా? అది కూడా పోతుందా అహంకారంతో పాటు? మహర్షి గారి సమాధానం, చూచేవాడు అంటే ద్రష్ట, సంస్కృతంలో చెప్తే ద్రష్ట కూడా మనస్సులో వచ్చేటటువంటి ఒక రకమైన మార్పు. ఆ మార్పు వస్తుంది, పోతుంది. దాని వెనక ఉన్న సత్ పదార్థం మాత్రం లేకుండా పోవటం జరగదు. అట్లా నేపథ్యంలో అంటే బ్యాక్గ్రౌండ్, అంటే దాని వెనక ఉండేటటువంటిదే అసలైన నేను. అందులో నుంచే మనస్సులో కలిగే రకరకాల భావాలు, అవస్థలు, ధోరణులు అవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. అంటే దీని సారాంశం ఏంటంటే, మళ్ళీ ఇందాక దాకా చెప్పుకుంటే దేహం దాన్ని చూసేది మనస్సు, ఆ మనస్సును చూసేది అహంకారం, అహంకారాన్ని కూడా చూసేది అన్నప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, అహంకారం ఇవన్నీ పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. వీటన్నిటికీ ఆధారంగా ఉండేటటువంటి ఆత్మ రాదు, పోదు. అహంకారం లేకుండా పోయినప్పుడు కూడా అది ఉంటుంది. ఎట్లా ఉంటుంది? గాఢ నిద్రలో ఉన్నట్టు ఉంటుంది.
మన సాధన అంతా దానికోసం. ఆగి చూడు, అన్నీ ఆగిపోవాలి. అప్పుడు ఏదో ఉంటుంది. అది మహర్షి గారు చెప్తున్నది. ఆ నేను, అసలైన నేను, అహంకారం అన్న అర్థంలో ఆ నేను పోతుంది. ఆ తెలుసుకునేటటువంటి నేను అది పోతుంది. ఆ అహంకారం అనే తెలివికి కూడా ఆధారంగా ఏదున్నదో అది ఎట్లా ఉంటుంది? ఉత్త తెలివి. నేను తెలుసుకుంటున్నాను అన్న తెలివి కాదు. నేను తెలుసుకుంటున్నాను అన్న తెలివి అహంకారం, అది పోతుంది. ఏమి అనకుండా ఉత్తగా తెలుసుకుంటూ ఉంటుంది. ఉత్త తెలివి మనం చెప్పగలిగినంతలో గాఢ నిద్రలో వలె అని చెప్పొచ్చు. ఆయన మళ్లీ ప్రశ్న, ఆ ఆత్మని శ్రోత, మంత, విజ్ఞాత మొదలైన రకాలుగా చెప్పారు కదా. అంటే వినేవి, ఆలోచించేది, తెలుసుకునేది అని ఆత్మని వర్ణించారు. ఉపనిషత్తులో వస్తుందండి. అక్కడే మళ్లీ ఇంకొక రకంగా చెప్పారు. అశ్రోత, అమంత, అవిజ్ఞాత, వినేది కాదు, ఆలోచించేది కాదు, తెలుసుకునేది కాదు, అంతేనా అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, అంతే. సామాన్య మానవుడు తనను తాను ఎట్లా గుర్తిస్తున్నాడు? బుద్ధి స్థాయిలో, అంటే విజ్ఞానమయ కోశంలో మార్పులు వస్తూ ఉన్నప్పుడు నేను అనే అహంకారం వస్తున్నప్పుడు నేను అని తనను తాను గుర్తించుకుంటాడు. ఈ మార్పులు తాత్కాలికాలు, అంటే వస్తూ పోతూ ఉంటాయి. అందువలన దాన్ని విజ్ఞానమయ కోశము అన్నారు. అంటే ఒక పొర లాంటిది. అసలైన విజ్ఞానము, జ్ఞానము కాదు, విజ్ఞానమయ కోశము అన్నారు. స్వచ్ఛమైన ఆత్మ, శుద్ధమైన చైతన్యం మిగిలినప్పుడు, అంటే అన్నిటినీ ఇది కాదని చెప్పింటారు. శుద్ధ చైతన్యం మిగిలినప్పుడు అది చిత్, అదే పరమం, పరమాత్మ. ఆలోచనలన్నీ పోయిన తరువాత తన సహజ స్థితిలో ఉండటమే ఆనందము. అటువంటి ఆనందం గనక వస్తూ పోతూ, అంటే తాత్కాలికంగా ఉంటే అది ఒక కోశం, ఆనందమయ కోశం అవుతుంది. అంటే ఆనందంలో కూడా మార్పులు కనపడుతూ ఉంటే ఆనందమయ కోశం, శుద్ధమైన ఆత్మ కాదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమంటే, అన్ని ఆలోచనలు పోయిన తరువాత మిగిలేటటువంటి శుద్ధ చైతన్యం మీద దృష్టిని స్థిరంగా నిలబెట్టాలి. దాన్ని పోగొట్టుకోకూడదు. దాన్ని చాలా సూక్ష్మమైన ఆలోచనగా చెప్పవచ్చును. చూడండి, ఇది బోధనలో వచ్చేటటువంటి ఒక సమస్య. తనకు తాను తన ఆత్మస్వరూపాన్ని అనుభవించి అటు మౌనంగా ఉంటే ప్రశ్న లేదు, సమాధానం లేదు, ఎవరిని అడిగినా కూడా అటు మౌనంగా ఉండటమే. అట్లా కాకుండా ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అది శాస్త్రకారుల పనండి. ఉపనిషత్తులు, భగవద్గీత, శంకరాచార్యుల వారి గ్రంథాలు, ఇంకా అనేక మంది మహనీయులు పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. ఇప్పుడు మహర్షి గారు కూడా బోధిస్తూ ఉంటారు. ఎట్లా బోధించగలరు? దాన్ని ఏ విధంగా వర్ణించగలరు అంటే దానికి ఏవో కొన్ని లక్షణాలైనా చెప్పవలసి వస్తుంది. అందుకని మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, అది చాలా అత్యంత సూక్ష్మమైన ఆలోచన. అంటే సామాన్యంగా మనం చెప్పుకునేటువంటి ఆలోచనలు అనే వస్తువులు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని కాదు నేది అని చెప్తూ ఉంటాం. మరి మనస్సును తీసుకెళ్లి ఆత్మలో నిలబెట్టు అంటే, దృష్టిని ఆత్మ మీద నిలబెట్టు అంటే, ఇక్కడ ఖచ్చితంగా చెప్తే మనస్సు ఉండాలి ఆత్మ మీద నిలబెట్టడం కోసం.
కానీ మనస్సు ఉంటే మళ్ళీ ద్వైతము, చూచేది చూడబడేది, మనస్సు వెళ్ళి ఆత్మను చూస్తోందా, ఆత్మ వచ్చి మనస్సును చూస్తోందా, ఈ సమస్యలు వస్తాయి. వివరించడానికి వీల్లేదు. దాని ఆచరణకి సాధనకి తగినట్లుగా చెప్పాలి అంటే అక్కడ ఏదో ఒకటి మహామహా సూక్ష్మమైన ఆలోచన ఉంటుంది. అంటే ఆత్మని మనస్సే చూడాలి. కానీ అది మామూలుగా మనం చెప్పుకునేటటువంటి బహిర్ముఖమైనటువంటి మనస్సు కాదు. చాలా సూక్ష్మమై నిశ్చల స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న మనస్సు. అది నిశ్చలమైనప్పుడు ఆత్మానుభవం. మనస్సు ఉండి మనస్సుకు అనుభవమైందా లేక ఆత్మకు ఆత్మ అనుభవమైందా కష్టం చెప్పడం. ఎందుకంటే నిశ్చలమైనప్పుడు దానికి మనస్సు అనే పేరు పోతుంది. ఆ నిశ్చలం అయ్యే ఒక్క క్షణం వరకు మనస్సు ఉన్నట్టు, నిశ్చలమైనప్పుడు లేనట్టు. ఇది చెప్పడానికి కొంచెం కష్టమైన విషయం. సాధకులు ఇటువంటి చర్చల్లోకి పోకూడదు. అందుకని మహర్షి గారు ఏం చెప్పారు, అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక మనస్సు చలనం ఏదో ఉంటుంది, దాన్ని ఉపయోగించుకుని ఆత్మవిచారణ, ఆత్మ మీద మనస్సుని నిలబెట్టి ఉంచడం చెయ్యాలి. అందుకే మహర్షి గారు చెప్తున్నారు, అది చాలా సూక్ష్మమైనటువంటి ఆలోచన అనాలి. లేకపోతే దాని గురించి ఏం చెప్పలేం కదా. ఆ శుద్ధమైన ఆత్మని గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరితోటి మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు అంటే సిద్ధాంతానికి అభ్యాసానికి కొంచెం తేడా ఉంటుందండి. సిద్ధాంతంలో చెప్పినప్పుడు మౌనం అంతే. మరి ఇతరులకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా నీ మనస్సు బాగా సూక్ష్మం చేసి చలనం లేకుండా చేసి ఆత్మను చూస్తూ ఉండు. మహర్షి గారు ఇంకా చెబుతున్నారు, ఇది కైవల్యంలో వివేక చూడామణిలో వివరింపబడి ఉన్నది. కైవల్యం అనేది ఒక తమిళ గ్రంథం. మహర్షి గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు కైవల్యం అనేది. ఈ రెండు గ్రంథాల్లో కైవల్యం, వివేక చూడామణి చెప్పబడి ఉన్నది. ఆ విధంగా నిద్రావస్థలో ఆత్మ యొక్క చైతన్యం నశించకపోయినా జీవునుకున్నటువంటి అజ్ఞానం దాని చేత బాధింపబడలేదు. అంటే నిద్రావస్థలో చైతన్యం ఉంది, చైతన్యానికి లోపం లేదు, కానీ నాకేం తెలియదు అనే అజ్ఞానం కూడా ఉన్నది. ఆ రెండు పక్కపక్కనే ఉంటున్నాయండి. ఇది జ్ఞానము అజ్ఞానము. ఇది విచిత్రం. కలిసి ఉండటానికి వీలైనటువంటి రెండు వస్తువులు, ఒకటి శుద్ధ జ్ఞానము, ఒకటేమో అజ్ఞానం, ఏమీ తెలియకుండా మొద్దులాగా ఉండటం. ఆ రెండు కలిసి ఉంటున్నాయి అంటున్నారు గాఢ నిద్రలో అని కైవల్యంలోనూ వివేక చూడామణిలో చెప్పారట. ఈ అజ్ఞానాన్ని నశింపజేయటానికి చాలా సూక్ష్మమైనటువంటి వృత్తి జ్ఞానం కావలసి ఉంటుంది. వృత్తి జ్ఞానం అంటే మనస్సులో కలిగేటటువంటి జ్ఞానం. మనస్సు ఉందా లేదా అన్నట్టుగా నిశ్చలమైపోతే అటువంటి స్థితిలో ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తే ఆత్మను తెలుసుకున్నటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివోహం.